హలో ఎవరీవన్, దిస్ ఇస్ అశోక్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది వైబస్ హబ్. ఓజీ రిలీజ్ అయిపోయి 6 days అయిపోయింది. ఓజీ 6 days వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. హిందీలో 6 daysకి 6 crores కలెక్ట్ చేసింది. మేకర్స్ ముందు నుంచి కొద్దిగా ప్రీప్లాన్డ్గా హిందీ వైపు కాన్సన్ట్రేట్ చేసి ప్రమోషన్స్ చేస్తుంటే ఇంకా బాగుండేది రిజల్ట్. కన్నడలో అయితే 20 crores దాటిపోయింది. తమిళ్ అయితే షోస్ ఆర్ గెటింగ్ ఫుల్ అండ్ థియేటర్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీస్, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ తమిళ్లో ఏంటంటే ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షోస్ కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. మూవీ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇంత బజ్, ఇంత హైప్ ఉన్న మూవీని మేకర్స్ యూటిలైజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుండేది. రిజల్ట్ వేరేలాగా ఉండేది. ఇంకా మోర్ కలెక్షన్స్ మనం చూసుండేవాళ్ళం. ఎనీవే, ఓజీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అట్ బాక్స్ ఆఫీస్. అండ్ ఓజీ అనేది కంప్లీట్లీ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్, నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్. టాలీవుడ్కి ఓజీ రూపంలో ఒక బిగ్ బ్లాక్ బస్టర్ వచ్చేసింది. సో ఓజీ మూవీ మండే ట్యూస్డే కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ట్యూస్డే అయితే దగ్గర 11 crores గ్రాస్ వసూలు చేసింది. మండే కూడా 15 and above గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంత మంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన ఓజీ మూవీని ఇంకా బాగా ప్రమోట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వైబర్స్ హబ్ యూట్యూబ్ ఛానల్.